దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎత్తాల, రెండు చేతులు ఎత్తాలి. ఎవరు ఎత్తట్లేదు? కొన్న పిల్లలు. రైట్. కుర్చీ కొద్ది వెనక్కి మాది కూడా. రైట్, కొద్దిగా సుధా కూర్చోదు, అక్కడే ఉంటాడు. సుధా ఇప్పుడు అక్కడే కూర్చుంటాడు. రైట్, అయిపోయింది నాన్న. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకేనా? ఎలా బాగుందా? క్లారిటీగా ఉందా? రైట్ నాన్న. సుధా కూర్చో. మళ్ళా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నటువంటి మన సుధాకి ప్రత్యేకమైన వందనాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్ రైట్. వివాహ కార్యక్రమంలో ఉన్నారు, మరి చాలా మంది రాలేకపోయినారు. మరి ఆ కుటుంబస్తులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఏదేమైనా దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నడూ మర్చిపోరాదు. దేవుడు మనకంటూ ఒక క్రమశిక్షణ ఉంది. వాక్యం బోధిస్తున్నప్పుడు దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. పిల్లలైన వారు తల్లిదండ్రులు స్వాధీనపరచుకోండి. మధ్యలో ఎవరు కూడా లేవడానికి ప్రయత్నం చేయకండి. అత్యవసర పరిస్థితి అయితే చెప్పలేం. మన మధ్యలో ఉన్నటువంటి అమూల్య వచ్చి చిన్న సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం. ఈరోజు అమూల్య పేరు ఇక నుంచి మేరీ జోన్స్. ఏ పేరు? ఆ పేరు అమూల్య కాదు, ఎవరికి అమూల్యం కాదు. ఆమె మేరీ జోన్స్ అనేటువంటి ఒక గొప్ప దైవజనురాలు పేరు. మరి తల్లి మరి కోరిక మేరకు మరి నా కూతురు మరి దైవజనురాలు వలె ఉండాలి. దైవ సేవకినమ్మా అందరూ. ఓకే, దేవుని సేవకి నా బిడ్డ వెళ్ళాలి కనుక నా బిడ్డకి అలా బాప్తిసం ఇవ్వండి అని యవనస్తురాలు ముందుకొచ్చింది. లేచి నిలబడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవంగా ఏంటంటే మన సంఘంలో ప్రత్యేకత ఏంటంటే ప్రభుకి సమర్పించబడ్డ తర్వాత లోకంతో పని లేదు. అదేగా మన రూల్ అండ్ రెగ్యులేషన్. కనుక ఆ అమ్మాయి వచ్చి ఈ రోజు ఏం జరిగిందో సాక్షి. మరి మేరీ జోన్స్ అని పిలవండి. ఇక నుంచి సంఘంలో ఆమె పేరు మేరీ జోన్స్, అమూల్య కాదు. వాళ్ళ అమ్మ కూడా రాకపోతే మేరీ అని పిలవచ్చు, లేదంటే జోన్స్ అని పిలవచ్చు. కానీ అమూల్య అని మాత్రం ఇక అమూల్య లేదు. అమూల్య మాయమైపోయింది. ఇప్పుడు నూతనంగా జన్మించింది. మేరీ జోన్స్ గా వచ్చింది. మీ అందరికి నా వందనాలు. సాక్ష్యం అంటే మొన్న 11వ తారీఖున నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తెల్లారే నాకెందుకో తెలీదు, మామయ్య దగ్గరికి 2 సార్లు వచ్చాను. బాప్తిసం తీసుకుందామని మాట్లాడదామని చెప్పి మామయ్య పండుకున్నారు. లేచాక మాట్లాడాను మామయ్యతో. మామయ్య నాకు బాప్తిసం కావాలంటే మా అమ్మ ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకో శ్రమ దినాలు అయ్యాకంటే, లేదు నాకు ఇప్పుడే కావాలని చెప్పేసి అన్నాను. మామయ్య కూడా అదే అన్నారు, అడిగిన వెంటనే ఇచ్చేయాలి, లేట్ చేయకూడదు అన్నారు. ఈరోజు మార్నింగ్ నేను బాప్తిసం తీసుకున్నాను. నేను దేవునిలోనే ఎదగాలని నా కోసం, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద కుమార్తె వచ్చే వారం మరి పాట పాడిద్ది. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మేనేజర్ గారు హెచ్చరికలతో కూడినటువంటి కొన్ని వాక్యాలు సంఘాన్ని సిద్ధపరచడానికి మరి సిద్ధపడ్డారు పోయిన వారమే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సమయం నేను తీసుకోవడం జరిగింది. ఈ వారం మరి వారు వాక్యాన్ని మీకు బోధిస్తారు. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. తర్వాత కొన్ని మరి బల్ల ఇవ్వాల్సి ఉంది నూతనంగా కుమార్తెకి. కనుక సమయానుసారమైనటువంటి అనుకూలమైన సమయానికి మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సహోదరులు మరి మేనేజర్ అయ్య గారు, మహేష్ అయ్య గారు వస్తూ ఉండగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ యేసయ్యకి చప్పట్లు కొట్టండి గట్టిగా. అయ్యగారు వస్తారు. సమయాన్ని పంచుకోండి.
ప్రభునందు ప్రియ సంఘమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ విధంగా ఈరోజు మీ ముందు వాక్యాన్ని పంచుకోవడానికి ముందుగా దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి నిండా వందనస్తులై ఉన్నాను. రెండవది, ఈ సమయం ఇచ్చిన మన పాస్టర్ ఆనంద్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్ని రోజుల నుంచో ఆయనకి ఒక కుడి భుజమో ఎడం భుజమో లేకపోతే ఒక చెయ్యలాగా ఉండాలని చెప్పి అనుకున్నాను. అది ఈరోజు నాకు వచ్చినది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరికీ తెలిసినదే, మీ అందరిలో చిన్నవాడినే, వాక్యంలో కూడా తెలిసి చాలా తక్కువ తెలుసు నాకు. బ్రదర్ అంతా తెలియలేకపోయినా నాకు తెలిసినంతగా నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను మన వాక్య ధ్యానంలోకి వెళ్దాము. వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి మన పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మళ్ళొకసారి చదవండమ్మా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ వాక్యంలో మనకి మూడు విషయాలు కనిపిస్తున్నాయి: విశ్వాసం, ప్రేమ, ఇంకొకటి నిరీక్షణ. ఈ మూడిట్లో నాకు ఇష్టమైనది ఒక మాట ఉన్నది. ఆ మాటని ఈరోజు మీతో పంచుకుందామని ఆశిస్తున్నాను. విశ్వాసము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల ప్రభువా, మహోన్నతుడైన దేవా, నీ మహిమగల నామములకు లేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున చిన్న సంఘముగా కూడి మేము నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా ఇక్కడ నిలిచిన నన్ను ఒట్టివాడను మట్టివాడను ప్రభువా, ఎందుకు పనికిరానివాడను ప్రభువా, నీ నోటి బోరుగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభువా. వాక్యమును వినుచుండగా ప్రభువా, వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనస్సును మా అందరికి దయచేయమని, మీ నోటి మాటలు నా ద్వారా పలికించమని ఈ చిన్న ప్రార్థన మా కొరకు త్వరగా రానయ్యున్న రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసము చాలా మంచి మాట. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము ఎలా వస్తుంది? విశ్వాసం వల్ల మనం ఏం పొందుతాం? విశ్వాసంలో ఉంటే మనం ఏమేమి పొందుకోవచ్చు? పొందేది ఒకటి, పొందుకునేది ఒకటి, రెండు ఉంటుంది. చివరిలో ఆ విశ్వాసం అనేది ఎవరి మీద ఉంచాలి? క్లుప్తంగా ఈ 4 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ లోకరీతిగా కాకుండా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మహిమ బట్టి ధ్యానించి చదివి నేర్చుకున్నది నేను మీ ముందు ఉంచుతున్నాను. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసానికి అబ్రివేషన్ ఒకటి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటకును రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ఓకే, ఇక్కడ విశ్వాసం అంటే ఏంటో అన్నది క్లియర్ గా హెబ్రీ పత్రికలో చెప్తున్నారు. విశ్వాసము
విశ్వాసం ఉన్నదంటే చీకటి ఉందంటే వెలుగు ఉంటుందా? వెలుగు ఉందంటే చీకటి ఉంటుంది కదా. విశ్వాసం ఉన్నప్పుడు దానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా, రెండో వైపు కూడా ఉంటుంది కదా. ఏంటది? అవిశ్వాసము లేదా అల్ప విశ్వాసం. రెండు. అల్ప విశ్వాసం అనగా మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఎవరంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పేతురు ఒక్కడే. ఆ తర్వాత గ్రంథంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు గుర్తుకొస్తారు, కానీ ఫస్ట్ గుర్తు వచ్చేది. ఎందుకంటే చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి యవన కాలంలో యవన కూడికి నుంచి సంఘంలో కూడికల వరకు పేదల గురించి చెప్తానే ఉంటారు. కాబట్టి అవిశ్వాసం పరంగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఎవరయ్యారంటే పేదరు. విశ్వాసము ఎట్లా అసలు? విశ్వాసము లేకపోతే విశ్వాసం అంటే ఏంటి, లేకపోతే ఏంటి అసలు? విశ్వాసము ఏంటో అన్నది ఒక్కసారి చూద్దాం. యాకోబు పత్రిక క్రొత్త నిబంధన గ్రంథం నుంచి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మన విశ్వాసం అని చెప్తున్నా దాని క్రియారూపంలో చేయలేకపోతే మన విశ్వాసము వ్యర్థమే లేక మృతమే. అంటే ఒకసారి చదవండి. క్రియని విశ్వాసము ఓకే చాలు. క్రియ లేని విశ్వాసం ఎట్లా ఉంటా? నిష్ఫలము అంటే ఫలం రాదు. ఏదైనా మనం చేసామంటే దానివల్ల ఉపయోగం ఉందంటే చేస్తాం, దానివల్ల మన ఉపయోగం లేదని అంటే మనం చేయం. అంటే ఫలం ఏం చేయం? ప్రార్థన చేసినా, భక్తి చేసినా, పని చేసినా ఏదైనా ఫలం ఉంటుంది. అదే విశ్వాసం గురించి ఎంత చక్కగా చెప్పారంటే క్రియ లేని విశ్వాసం లేదా నిష్ఫలం. అంటే ఇప్పుడు మనం జరిగించేది మనం క్రియలు అవుతాయి. విశ్వాసంలో ఉండాలంటే క్రియలు చేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయాలి. అసలు ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది? విశ్వాసం ఎట్లా వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా చాలు. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం. ఏ వినటం వల్ల? ఈ లోకంలో మాటలు వినటం వల్ల విశ్వాసం ఖచ్చితంగా రాదు, 100% రాదు. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను ధ్యానించి వాటిని చదివితే, అది ఎవరు చెప్తుంటే వినితే గానీ మన విశ్వాసం అది రాదు. అవునంటారా? వినుట వలన విశ్వాసం కలుగును. నెక్స్ట్ విశ్వాసము ఉంటే మనకు ఏమై ఉంటాం? విశ్వాసం. ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరన్నా ఒకసారి. ఆయన విశ్వాసము లేక దేవుడి ఈశ్వరుడైన దేవుడు అసాధ్యము. అది ఎవరి పట్ల ఉండాలి? ఉంచితే అప్పుడు సాధ్యమవుతుంది. విశ్వాసం వల్ల మనం ఏం కష్టపడతాం? దేవుని విశ్వాసం ఉంచితే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఎవరన్నా మన దగ్గర పని చేస్తారు, మనం చెప్పినట్టు వినండి, ఎంత ఇష్టం వాళ్ళకి. నేను చెప్పినట్టు చేసినాడురా అనుకుంటాం. మానవులైనా మనమే అనుకుంటే మనల్ని ఇచ్చిన దేవుడికి మనం ఇష్టం ఉంటే అది ఎంత భాగ్యం. విశ్వాసం ఫస్ట్ ఏమనంటే క్రియలు లేని విశ్వాసము మృతము లేక నిష్ఫలము. రెండవది విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినుటనే విశ్వాసం వస్తుంది. విశ్వాసం లేకపోతే దేవునికి లేకపోతే విశ్వాసం ఇష్టం. అంతేనా? ఇప్పుడు విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసంలో క్రియ చేస్తాము, ఇష్టలుగా ఉంటాము.
విశ్వాసంలో ఎలా ఉండాలి? మనకి ఎవరైనా చెప్పుంటారు, ఇంతకు ముందు ఎవరైనా చెప్పుంటారో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో మా నాన్నగారు డిప్ప మీద కొట్టి మరి చెప్పేవాళ్ళు, మరి చెప్పేవాళ్ళు. ఆ విషయం ధ్యానిస్తూ ఉంటే గుర్తొచ్చి ఒకసారి దాన్ని కూడా ఒక మాటగా చెప్పాలని నేను ఆశపడ్డాను. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న సహోదరుల యందు నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు ఎదిరించుడి, స్థిరులై వారిని ఎదిరించుడి. చాలు. ఓకే, ఈ విశ్వాసంలో ఎలా ఉండాలన్నది చిన్న వాక్యం చెప్పలేదు, చిన్నది చెప్పాలి. ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలి. స్థిరులై ఉండుడి అంటే స్థిరముగా ఉండాలా. ఎప్పుడైతే నిలకడగా ఉంటావో అప్పుడే నీకు స్థిరత్వం వస్తుంది. నీకు స్థిరత్వం లేకపోతే నువ్వు చేసే పని అంతా వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. ఆ క్రియలు చేస్తున్నావు, ఆ క్రియలు చేసే దాంట్లో నీకు స్థిరత్వం లేకపోతే ఉపయోగం లేదు. ఇలా విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎదగాలనంటే ఒక్కొక్కటి మనం చేసుకుంటా వెళ్ళాలి. ఏమున్నదిలే విశ్వాసం అంటే ఏముంది, వెళ్ళామా, చర్చికి వెళ్ళామా, పాటలు పాడామా, చదివామా, ప్రార్థన చేసుకున్నామా, వచ్చామా, ఇదే నాకు విశ్వాసం అని అంటే దాని పద్ధతి ఏదైనా సరే. ఒక పని చేస్తానికి ఒక పద్ధతి ఉన్నట్టుగానే మన ప్రతి పనిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. విశ్వాసం కూడా ఇవే ఒక మెట్టులు అంటారు. స్థిరంగా ఉండాలా, క్రియలు చేయాలా, ఇష్టలై ఉండాలా. తర్వాత విశ్వాసంలో మనకి ఏమొస్తుంది? బంగారం యోహాను రాసిన అధ్యాయము 12వ వచనంలో క్లియర్గా చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమవుతారా అన్నది చాలా చక్కగా మరి చెప్పారు. ఒకసారి సహాయం చేయండి. అందరూ వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాను. అది విశ్వాసం ఉంచి ఏమవుతామనంటే దేవుని పిల్లలు అవుతాం. అంతకంటే గొప్ప భాగ్యం ఏమున్నదండి మనకి? క్రైస్తవులుగా దేవుడికి ఈ లోకంలో దేవుని బ్రతికి ఉండి కూడా విశ్వాసం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దానికి నేను కూడా ఏమిది కాదు, నేను కూడా అందరితో పాటు ఒకటే కదా. కాకపోతే విశ్వాసం ఏమంటే దేవుని పిల్లలకి అధికారం అంట. అధికారం లేని ఎక్కడికైనా వెళ్ళి లోపలికి వెళ్ళాలంటే ఏమైనా సిఫార్సు ఉండాలి దానికి. లేకపోతే ఏం చేస్తారు? ఎందుకు వచ్చారు, ఏముంది నీకు, ఎందుకు వచ్చారు? అదే నీకు ఒక అధికారం ఉన్నది, నీకు ఒక అధికారి ఉన్నాడు. బాబు ఆ అధికారి చెప్పాడు నన్ను లోపలికి రమ్మని అని చెప్తే ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? లోపలికి పిలుస్తారా? లోపలిస్తారా? అట్లాగే దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే ఆయన పిల్లలు అవడానికి అధికారం. నేను చెప్పేది అర్థమవుతుంది మా మీకు? ఒకసారి నాకు మంచి రాదు అందుకని. ఓకే, ఇప్పుడు దేవుని పిల్లలు అవడానికి మనకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఏం పొందుకుంటాం? క్రియలు చేస్తున్నాం, స్థిరంగా ఉంటున్నాం, దేవుడి పిల్లలకి అధికారం తీసుకున్న తర్వాత మనకి ఒకసారి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందుతురు.
విశ్వాసం ఉంటే నువ్వే కాదు, ఏం చెప్తున్నాడు అక్కడ, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఎంత భాగ్యం అండి. ఒక్కళ్ళ వల్ల ఇల్లు మొత్తం వస్తున్నారనంటే ఎంత సంతోషం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన అమూల్య అనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆమె ఈరోజు బాప్తిజం తీసుకున్నది, ఆమె బట్టి ఆమె కుటుంబం మొత్తం కూడా రక్షణలోకి నడుస్తారు. అవునా కదా? సో ఒక్కసారిగా మనం మొత్తం అన్ని నెంబర్ వేస్తున్నా. ఫస్ట్ పార్ట్ లో విశ్వాసం ఎట్లా వస్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది. దాని తర్వాత విశ్వాసము మనం క్రియలు లేకపోతే విశ్వాసం మృతము. తర్వాత విశ్వాసం స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉంటే దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇస్తారు. దేవుని పిల్లల అధికారం వచ్చిన తర్వాత మనకి ఏమొస్తుందంటే మనం ఏం పొందుకుంటాం, మనం రక్షణ పొందుకుంటాం. విశ్వాసానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా మన లోకం ఒక పెద్ద వస్తువు మీద చిన్నది కూర్చున్నారనుకోండి నవ్వుకుంటాం, అంత పెద్ద దాని మీద ఇది చిన్న ఉన్నది, లేదా చిన్న దాని మీద పెద్దది కూర్చున్నారనుకో చూసి నవ్వుకుంటాం, దానికే మాట్లాడుకుంటే వీడి నా తిడుతుందిరా అని చెప్పుకుంటాం మనం. అలాగే దానికి ఒక చిన్న ఉదాహరణ కాదు, అది ఒక దిక్సూచి లాంటిది అన్నది. ఒక రాజుగారి గృహంలో, రాజుగారి ఇల్లు అంటే చాలా పెద్ద, దాంట్లో ఒక షాండిలియర్ ఉన్నదంట. ఇప్పుడు బల్బ్ చేసి ఎల్ఈడీలు చేస్తే పూలని క్రొవ్వొత్తులు ఉండేవి, క్రొవ్వొత్తులు వెలిగిస్తూ ఉండేవాళ్ళంట. ఆ క్రొవ్వొత్తులు వెలిగించారు, దాంట్లో 10-20 ఉంది కాబట్టి కొన్ని క్రొవ్వొత్తులు వెలిగించున్నాయి. వెలిగించినప్పుడు మామూలుగా ఒక గాలి దుమారం లాంటిది వచ్చిందంట. గాలి దుమారం లాంటిది వచ్చినప్పుడు అటు ఇటు కొట్టుకుంటా ఉంటే ఒక క్యాండిల్ ఆరిపోయింది. క్యాండిల్ ఆరిపోయింది. మాటలు వచ్చాను, మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడమో మొట్టమొదటి క్యాండిల్ ఆరిపోగానే పక్కన చూసి నవ్వుకున్నాం. ఆ పైన క్యాండిల్ ఏంటంటే మన అది కొవ్వొత్తి ఒక సాదృశ్యం మన జీవితం, మన లైఫ్ చూపిస్తుంది. ఫస్ట్ క్యాండిల్ ఆరిపోయినంటే ఫస్ట్ ఇనీషియల్ గా ప్రతి ఒక్క మనిషి జీవితంలో డబ్బు అన్నది డబ్బు పోయిన తర్వాత ఇంకా మిగతా దాన్ని డబ్బుతో అన్ని ముడిపడి ఉన్నది కాబట్టి మొట్టమొదటి డబ్బే. ఆ తర్వాత ఇంకొంచెం గంటం ఎక్కువైంది, ఇంకో క్యాండిల్ పడిపోయింది, అది ఆరిపోయింది కూడా. అది ఏంటంటే అది మన హెల్త్, ఏమంటారు, ఆరోగ్యపడి డబ్బు లేదు, పలు విధాలైన ఆలోచనలు వస్తూ ఉంటది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. అవునా? ఇంకా కొడతా ఉన్నది, మూడో క్యాండిల్ ఆరిపోయింది. అంటే నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ అర్థమైపోయింది నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఆరోగ్యం లేదు, నీ దగ్గర సరే ఎవరు రారు కదా. బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, ఇంకా గాలి కొడతా ఉన్నది, ఇంకా దాంట్లో కొన్ని క్యాండిల్ వెలుగుతాయి. కొంతసేపటి తర్వాత ఇంకొక క్యాండిల్ ఆరిపోయింది. ఆ క్యాండిల్ ఏంటా అంటే నీ పేరు, నీ ప్రతి. ఆటోమేటిక్ డబ్బులు లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, నీ దగ్గర ఎవరు రాకపోతే నీ పేరు ఎవరు కలుగుతారా? నీకు ఏదైనా తీసుకునే ఉన్నదంటే అది ఉంటుందా? అది కూడా పోయింది. తర్వాత ఇంకా కొంచెం కొట్టిన తర్వాత ఇంకొక క్యాండిల్, ఇంకొకటి చివరగా క్యాండిల్ ఉన్నది. అది ఎంత గాలి వచ్చినా సరే అట్లా అది మినుకమంటనే ఉంటుంది. గాలి ఎంత కొట్టినా సరే ఆ క్యాండిల్ అంట ఆరట్లేదంట, మిణుకు మనం కొట్టుకుంటుంది అన్నమాట. ఇలాగ కొట్టుకుంటే మళ్ళీ వెలుగుతుంది, కొట్టుకుంటుంది, వెలుగుతుంది. ఇంతకీ ఇవన్నీ కలిపి ఈ ఆరిపోయిన క్యాండిల్స్ అన్ని వచ్చి అంట ఆ క్యాండిల్ దగ్గరకు వచ్చి, మేము అందరం ఆరిపోయాము, గాలి వచ్చినా ఇంత ఇది వచ్చినా సరే ఉన్నావు, ఇంకా ఎందుకు ఆరలేదు అట్లా ఉన్నావు అంటే, నా పేరేంటి తెలుసా? నా పేరు విశ్వాసం. ప్రైజ్ గాడ్. ఇప్పుడు విశ్వాసము క్యాండిల్ వెలుగుతున్న క్యాండిల్ చేసినంటే ప్రతి ఒక్క దానిని అంటించి వెలిగించి, అంటే ఈ లోకంలో మన అన్ని శ్రమలు పడినా, ఎన్ని బాధలు పడినా సరే, పోయినా, ఆరోగ్యం పోయినా, మిత్రులు పోయినా, సహాయం సేవలు పోయినా, లేదు నీకు రాలేకపోయినా, ఏమి పోయినా సరే ఏమి బాధపడక విశ్వాసం అన్నింటినీ తోడుస్తుంది.
బాగా చెప్పారు. ఆయన ఎవరో చెప్పిన మహానుభావుడు ఎవరో కానీ ఈ ఎగ్జాంపుల్ మాత్రం చాలా నా హృదయాన్ని బాగా హత్తుకుంది. ఒకసారి బాధపడతా ఉంటాం, నా దగ్గర డబ్బులు లేదు, డబ్బులు లేకపోతే మన విశ్వాసం క్షీణించిపోతుందా, మన విశ్వాసం తగ్గిపోతుందా? అది తగ్గిపోతుంది విశ్వాసం. ఒక్కసారి మనం రెండో స్టేజ్లో వద్దాము. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాము, ఎలా వస్తుందో తెలుసుకున్నాము, దానివల్ల ఏం పొందుకుంటామో తెలుసుకున్నాము. అవిశ్వాసము ఎలా ఉంది, దాని నుంచి ఎలా వస్తాము, లేకపోతే అవిశ్వాసం అంటే ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా అందరూ సుపరిచితమైన పేరు పేతురు. మత్తయి వార్త 8వ అధ్యాయము 23-27 వచనాలు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన తుఫాను లేచి కప్పబడెను. వచ్చి ప్రభువా నశించుచున్నాము చెప్పి చాలు ఏం చెప్తున్నారండి? ఒక దోణిలో ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులు వాళ్ళందరూ వెళ్తున్నారు, సముద్రంలో వెళ్తున్నారు. దానిలో గాలి వాన కొట్టింది. ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రభువు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట? నిద్రిస్తున్నారు. ఆ మిగతా వాళ్ళందరూ జర్నీలోనే ఉన్నారు. అలలు కొడతా ఉన్నాయి, అలలు పైకి లెగిస్తున్నాయి, తుఫాన్ లాగా వస్తున్నది. దాన్ని చూసి ఏం చేశారంటే వాళ్ళందరూ భయపడిపోయారు. భయపడిపోయి ఏం చేశారు? ఆయన లేపుతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? ఒక చిన్న మాట ఏమన్నారు అక్కడ? అల్ప విశ్వాసులారా. ఎందుకన్నారు ఆ మాట? అల్ప విశ్వాసులారా అని ఎందుకన్నారు? నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను బయటికి వెళ్ళాను, నాతో పాటు నా పిల్లోడు వచ్చాడు, లేకపోతే నేను నా తండ్రితో వెళ్ళినప్పుడు నేను ఆయన పక్కన ఉన్నప్పుడు, ఆయన నా పక్కన ఉంటే నేను ఎట్లాగైనా వెళ్ళిపోతాను, నేను ఏమైపోతాను అని చెప్పేసి నాకేం భయం ఉంటుందా? ఎందుకు ఉండదు? నా పక్కన నా తండ్రి ఉన్నాడు కాబట్టి, నా తండ్రి నన్ను కాపాడుతాడు కాబట్టి, నాకేమి జరగదు కాబట్టి నేను నిశ్చింతగా నా తండ్రితో నేను ప్రయాణిస్తాను, లేకపోతే వెళ్తాను. మరి ధోనిలో ప్రభు అయిన క్రీస్తు వారితో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అంత భయపడ్డారు? ఏమనంటే వాళ్ళకి విశ్వాసము తగ్గింది. విశ్వాసం తగ్గినప్పుడు ఎట్లాంటి డౌట్లన్నీ వస్తూ ఉంటాయి, భయాలన్నీ వస్తూ ఉంటాయి. అల్ప విశ్వాసానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-24 వరకు ఒకరు చదివండి. వెంటనే ఆ జన సమూహమును పంపివేయనంతలో ఓకే చేసాను. పంపివేసి పోయి సాయంకాలమైన చదవండి. అప్పుడు ఆ దోణి అద్దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జాము ఆయన సముద్రము మీద నడుచుచు వాని యొద్దకు వచ్చెను. తొందరపడి భూతమని చెప్పి భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి
నీ వద్దకు రావడానికి నాకు సెలవు ఇవ్వు అని అడిగాడు పేతురు. అప్పుడు ఆయన ఏమని చెప్పారంటే నెక్స్ట్ ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుట నీళ్ల మీద నడిచెను గాని గాలి చూచి భయపడి మునిగిసాగెను. ప్రభువా రక్షించమని కేక వేసాడు. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసం సందేహపడితేవని అతనితో చెప్పాడు. ఈ విషయము ప్రతి ఒక్కరికి ప్రభు సన్నిధికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు వినే ఉంటారో తెలిసే ఉంటుంది. అల్ప విశ్వాసం ఇది చెప్పాలి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తా ఉంటారు. ప్రభుని చూశారు, భయపడారు, ఆయన భయపడతారు. ప్రభువు చూసిన తర్వాత పేరు ప్రభువు నీళ్ళ మీద నడుస్తున్నారు కదా, నేను కొట్టిస్తే ఆలోచన వచ్చింది. ఆలోచన రావటమే అయ్యా నేను వస్తానంటే ఆయన నీళ్ళ మీద వచ్చినప్పుడు నువ్వు కూడా నీళ్ళ మీద నడుస్తావు, నేను నడుస్తావా? నీళ్ళ మీద నడుస్తాం. నీళ్ళ మీద నడిచాడు, కొంత దూరం నడిచాడు, బాగా నడిచాడు, మామూలుగానే. అంటే ఆ కొంత దూరం నడిచాడు. ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఆయన ప్రభువునే చూస్తా ఉన్నాడు. సో ఆయన చూస్తా ఉన్నప్పుడు అంతసేపు ఆయన చేశాడంటే ఆయన నీళ్ల మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే గాలి కొట్టిందో దృష్టి మారలేదు, చూపు పక్క పెట్టేశాడు, బయట మునిగిపోసాగాడు. అంటే దీనికి చెప్పాలంటే ఎప్పుడైతే మనము విశ్వాసంలో బలముగా ఉండి దేవునితో ముఖముగా దేవునితో పాటుగా ఆయన చూస్తూ మనం నడుస్తూ ఉంటామో అప్పుడు వరకు మనం ఎక్కడ పడిపోయేది పరిస్థితి రాదు. గాలి కొట్టి తుఫాను అంటే ఈ లోకంలో శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు ఉంటాయి, చికాకులు వస్తూ ఉంటాయి. వాటిని చూసి కంగారు అంటే ఏమవుతామంటే మునిగిపోతాం. ముందు నీళ్ళ మీద నడిచే మనం మునిగిపోతాం. నీళ్లు అనగా ఆత్మకు శ్రాదృశ్యం. కరెక్టేనా? మరి అది నేను చెప్పింది కరెక్ట్ పెద్దలు చెప్పాలా? నీళ్ళు నడుస్తున్నాడంటే దేవుని ఆత్మతో నడుస్తాడని చెప్పి అనుకున్నాను. ఎప్పుడైతే లోకం వైపు చూసి మనం నడుస్తామో ఆటోమేటిక్ గా మనం ఏమైపోతామంటే ఫస్ట్ పడిపోతాము, తర్వాత మునిగిపోతాం. చివరిగా 30 చేసి చివరి లాస్ట్ నుంచి ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకి. దేవా గట్టిగా కళ్ళంట నీళ్ళు గోపిలా నోరు తెరిచి అప్పుడు తెరవరు, పడతానే ఉంటాడు, లేస్తా ఉంటాడు. ఎప్పుడైతే పడి లేస్తూ కాదు, ఎప్పుడైతే మునిగిపోతాడో అప్పుడు వస్తుందన్నమాట. అప్పుడు గుర్తు వస్తాడు, అప్పుడు బయట వస్తుందో ఉన్న విశ్వాసం అప్పుడు బయటకు వస్తుంది అనమాట. దేవా నన్ను పైకి లేడు. అట్లాగా నిన్ను నన్ను మనందరినీ మనం ఎప్పుడైతే పడిపోతామో ఆయన చేయినిచ్చి మనం పైకి లేపుతాడు. అది మన విశ్వాసం మనకిచ్చే భాగ్యం. విశ్వాసము ఎంత గొప్పదంటే దీనికి ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్, అంటే మన కళ్ళ ముందు వచ్చిన ఎగ్జాంపుల్. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత టీవీలో ఎవరు సరిగ్గా చూడట్లేదు, రేడియోలో ఎవరు సరిగ్గా వినట్లేదు. ఇదికి కాలంలో రేడియో అంటేనే అది పెద్ద గొప్ప దాంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అనేవి ఉండేవాళ్ళు. ఆ రేడియోలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది, మేక్ యువర్ విష్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. ఒక ఊర్లో ఒక విధవరాలు, 2 చిన్నపిల్లలు, ఆమె దగ్గర ఉన్నది మొత్తం అంతా అయిపోయింది, ఏమీ లేదు, ఎవరిని అడగలేదు, మనసు రావట్లు అడగటానికి. ఇలా మాటల ద్వారా విని ఇట్లా ఒక ప్రోగ్రాం ఉన్నది, ఆ ప్రోగ్రాంలో మనం చెప్తే ఎవరైనా నాకు సహాయం చేస్తారు అని చెప్పేసి తెలిసిన వాళ్ళని అడిగింది. ఎవరు సహాయం చేయలే. ఆమె దగ్గర డబ్బులు లేదు, యజమాని లేడు, పిల్లలు చిన్నపిల్లలు. ఈమె వల్ల మాకు ఉపయోగం ఏమనుకున్నారేమో, ఎవరు సహాయం చేయలేదు. ఆమె ఈ ప్రోగ్రాం గురించి విని ఆ ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పింది అనమాట. ఇట్లాగా అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నాకు తినడానికి కూడా లేదు, నాకు ఏదైనా సహాయం చేయమని చెప్పేసి మీ ప్రోగ్రాం ద్వారా నేను అడుగుతున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పేసి చెప్తే అక్కడ ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏం చేశాడంటే ఆయన కూడా కొంచెం మంచివాడు కాబట్టి
ఆమె చెప్పినది విని అది టెలికాస్ట్ చేశారనమాట. రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశారు, చాలా మంది విన్నారు. ఈ రోజు వచ్చింది చెప్పారు, రేపు చెప్పారు, ఎల్లుండి చెప్పారు. ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. ఆమె ఎదురు చూస్తూ ఉన్నది, కానీ ఎక్కడి దగ్గర నుంచి ఆమెకి సహాయం అనేది రావట్లేదు. ఒకసారి వెళ్ళి కలిసింది. ఇదంతా గమనిస్తా ఒక అతను ఉన్నాడు. అతను గమనిస్తున్నాడు అన్నమాట. గమనిస్తా అతని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు కదా, ఈ అమ్మాయికి కూడా ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగాడు. అడిగితే నాకు తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అతన్ని పంపించాడు అన్నమాట. ఆమె ఏం చేస్తుంది, వెళ్ళి అడుగుతుంది, వస్తుంది, ఇంట్లోకి వస్తుంది, మోకాళ్ళు వేస్తుంది, దేవుడికి మొరపెట్టుకుంటుంది, ప్రభువా నీ సహాయం నాకు ఎప్పుడు వస్తుందా? విశ్వాసం వీళ్ళ ప్రార్థిస్తానే ఉన్నది, ప్రార్థిస్తానే ఉన్నది. రోజులు గడుస్తూ ఉన్నది. ఎవరైతే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉన్నాడో అతను మనసు కరిగిపోయింది అనమాట. ఇన్ని రోజుల నుంచి ఏమో వస్తున్నది, ఎవరు సహాయం చేయడానికి రాలేదు అని చెప్పేసి ఆయన ఒక చిన్న టెస్ట్ చేశాడు అన్నమాట. అసలు ఈమె ఏం చేస్తుంది, పంపిస్తే ఏం చేస్తుంది అని ఏం చేశాడు, ఆమె కావాల్సిన సరుకులు కానీ డబ్బులు కానీ అన్ని కలిపి ఒక వ్యక్తి ద్వారా పంపించాడు. పంపించి ఆ వ్యక్తితో అన్నాడు, నువ్వు తీసుకురా ఇవ్వు, ఆమె ఎవరు ఇచ్చారనంటే ఈ మాట చెప్పు, ఆమె ఏమన్నదో ఇచ్చాడు. అట్లాగే ఆ నెలకు కావాల్సిన సామాన్లు మొత్తం అన్ని సరుకులు తినడానికి తాగడానికి మొత్తం అన్ని పంపించాడు. ఈ తీసుకెళ్ళిన అతను తలుపు కొట్టాడు. వచ్చి ఏంటమ్మా ఏంటి తలుపుకుంటా అంటే, అమ్మా ఇదిగో నీకు నువ్వు రేపు ప్రోగ్రామ్ లో ఇచ్చావు కదా, దానికి ఒకరు పంపించారు నీకు, ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టినంటే తీసుకెళ్ళి లోపల పెట్టింది. అయ్యా ఇది ఎవరు పంపించారు? జనరల్ అడుగుతాం కదా, మనకి ఎవరు ఇచ్చారు, ఇది ఎవరు ఇచ్చారు అని చెప్పి రెండో అడుగుతాం కదా. అలాగే అడిగింది. అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, అమ్మా ఇది అయితే నాకు తెలీదు, ఇక్కడ మాత్రము డెవిల్ అని రాశారు. డెవిల్ అంటే తెలుగులో ఏమంటారు, దయ్యం, అయితే మామూలుగా మన భాషలో మాట్లాడే సాతాను అని అంటారు. సాతాను రాశారు. చూసి అని అడిగారు, అమ్మా ఏంటమ్మా ఇది సాతాను అంటే, ఎంత గొప్ప మాట చెప్పిందండి ఆమె. అసలు ఇన్ని రోజుల నుంచి చేస్తున్న నా ప్రార్థన నా దేవుడు సైతాన్ ద్వారా కూడా సహాయం పంపించాడని చెప్పి ఆయన మోకరించిందంట. ఇదే మాట తీసుకుని వెళ్ళి అతను ఎవరైతే పంపించాడో అతను చెప్తే అతను కళ్ళ వెంట కన్నీళ్లు కార్చుకొని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నన్ను క్షమించమ్మా, నీ దేవుడే నా మనసు మార్చి నన్ను ఇట్లా చేయలేమో, నేను అలా రాయటం నేను తప్పు మాడే, ఈ తప్పు ఏం లేదా, దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, నా విశ్వాసం ఎంత గొప్ప తెలుసుకోవడానికి నాకు పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాను, నీ ద్వారా నాకు సహాయం పంపించాడు. ఆ రెండో రోజు మూడో రోజు ఆ వ్యక్తి మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడించి ప్రారంభించాడు. అంటే ఇది నేను ఎందుకు చెప్పానంటే, సహాయం వస్తుంది కానీ నీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ఉండాలి. ఒక్కొక్కరు మనమే విశ్వాసం కోల్పోతూ ఉంటాం. జరుగుతుందా కదా ఉంటుంది లోపల విశ్వాసం, ఖచ్చితంగా అవుతుంది, చేశానుగా, లేకపోతే చెప్పాను చేశాను, లేకపోతే వాళ్ళు చేస్తారు. విశ్వాసం ఎక్కడో 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 డౌట్ అవుతుంది అవుదా ఏ మాత్రం అలాంటి చిన్న డౌట్ పెట్టుకోవద్దు. ఒక మాట చెప్తాడు అనమాట, మీ విశ్వాసం ఆవగించున్నా ఉంటే ఆ కొండను వెళ్ళి అక్కడ పక్కన పడమంటే పడిపోతాడు. ఆ విశ్వాసం ఆవగించ కరెక్ట్ పడితే వెతుకోవడానికి మనకు 2 నిమిషాలు. అంత చిన్నదనమాట. అంటే అంత చిన్న విశ్వాసానికి అంత పెద్ద కొండ పడిపోతే నీ విశ్వాసం ఎంత పెద్ద ఉందో. విశ్వాసం చూసి ఎంత దేవుడి దగ్గరికి. విశ్వాసంలో ఉన్న గొప్పతనం అది. విశ్వాసం ఉంటే ఏమేమి పోవచ్చు, మనం ఏమేమి పొందుకోవచ్చు, ఏమేమి యోహాను రాదా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం.
నా మాటని నన్ను యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు అంటే విశ్వాసం ఉంటే ఏమవుతుంటే నిత్య జీవం. నిత్య జీవం అంటే జీవితాంతం అంటాం చూసారా, అది నిత్యము జీవం అంటే ఎల్లప్పుడూ ఉంటుంది అన్నమాట. విశ్వాసం ఉంటే అది నిత్య జీవం అవుతాం. విశ్వాసం అప్పుడు ఈ నుంచి కాకుండా ఇంకోటి కూడా పొందుకోడు. మొదటి వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో కొన్ని మాట ఉంటుంది, చదువు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకము జయిన విజయము విశ్వాసమే. ఏంటంటే విశ్వాసం అంటాం, లోకాన్ని జయిస్తాం. ఎంత మాట అంటే లోకాన్ని జయిస్తామన్నమాట. మన విశ్వాసం అంత గొప్ప. లోకంలో చాలా ఆటుపోట్లు ఉంటాయి, పాటించాలా. శోధనలు ఉంటాయి, వాటిని జయించాలా. పోరాటాలు వాటిని జయించాలా. వాటిని జయించాలా. దానికి అంతటికి మనకి కారణం ఏదయ్యానంటే విశ్వాసం. ఆ విశ్వాసానికి ఏం చేయాలని మన తిమోతికి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్తాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం ఒకసారి చదువు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును ప్రేమించుము. ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడం ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవము చేపట్టు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అక్కడ చెప్తున్నది దైవజనుడా అని సంబోధించే దైవజనుడు ఒక్కటే కాదండి, అది మనకి కూడా వర్తిస్తుంది. దైవజనుడు ఒక్కడైనా అలా నడవాల్సింది, మనం అక్కర్లేదా? ఆయన నడుస్తాడు, దైవజనుడు నడుస్తాడు, మంచి పోరాటం పోరాడతాడు, మనకు అక్కర్లేదా? అది మనకి కూడా అన్వయించుకోవాలి. అది ఒక దైవజనుడితో చెప్తున్నది, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా అందరిని కలిపి మరి చెప్తున్నారు అన్నమాట. అది ఏం చేయాలనంట, విశ్వాసంలో ఉండి మంచి పోరాటము పోరాడాలంట. అప్పుడు ఏమవుతుంది, మనం నిత్య జీవంలో. మంచి పోరాటం పోరాడిన తర్వాత మనకేమొస్తుందో ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చక్కగా వివరించారు. చూడండి. కాబట్టి విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమున అందులో దేవుని మహిమ గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. దేవుని విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మంచి పోరాటం పోరాడటానికి నీతిమంతులని చెప్పి ఒక కిరీటం అంట మనకి దేవుడు అనుగ్రహిస్తాడంట. ఈ విశ్వాసం వల్ల ఇంకొకటి కూడా ఉంది. ఆ విశ్వాసం దేనికనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 నా ఎదుట నీతిమంతుడవై విశ్వాస మూలముగా జీవించును, కానీ వెనుతీయనిరలా అతని యందు ఆ ఆత్మకు సంతోషము.
ఏమవుతుందంటే మనం విశ్వాసంలో ఉంటే ఆత్మకి సంతోషం. ఇంక అంతకుమించి ఇంకేం కావాలంటే మనకి ఆత్మ సంతోషపడకుండా శరీరం సంతోషపడితే సరిపోతుందా? ఈ లోకంలో మన దేవుడిని వెంబడిస్తా, దేవునికి ప్రార్థిస్తా, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తా, మనకి నిరీక్ష కలిగి కూడా లేకపోతే నీతిమంతులుగా తీర్చుకోలేదా మొత్తం క్రొత్త నిబంధనలో యూద అధ్యాయం, యూద అని ఒక గ్రంథం ఉన్నది, ఒకటే అది. దాంట్లో 20-21 వచ్చిన ఒకసారి చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని కట్టును పరిశుద్ధాత్మల ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు. విశ్వాసము అంతా ఉన్న తర్వాత ఏం చేయాలంటే మనం నిలవాలా, కాచుకోవాలి. మన విశ్వాసం నిలిచుంటేనే మనం కాచుకుంటాం. ఎవరు యందు విశ్వాసం ఉంచాలి? చాలా చక్కగా విన్నారు. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం దేవస్తుంది, విశ్వాసం వల్ల ఏం చేస్తాం, విశ్వాసం ఏం పొందుకుంటాం, విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది, విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? నీ జన్మైన తల్లిదండ్రుల మీద, నువ్వు వెళ్తున్న సంఘం మీద, లేదా కాపరి మీద, నీకు నచ్చిన పాస్టర్ ఎవరైతే ఉంచాలో విశ్వాసం. దానికి కూడా ఒక వాక్యం ఉంది. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారు ఇట్లనే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. క్లియర్ అయిపోయింది కదా అక్కడ మొత్తం కదా. ఇవన్నీ వచ్చాయని ఎవరి మీద పెట్టేవరా? దేవుడు అనగా పరిశుద్ధుడు. ఆయనకు ఒక పేరు ఉంటుంది కదా, చెప్పండి అమ్మ పేరు. ప్రభు అయినా చెప్పండి అమ్మా, యేసుక్రీస్తు, అంతే కదా. నాకు డౌట్ పెడతారు మీరు, నాకు చెప్పట్లే. నాకు అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఇంకా మనం వాక్యం చదువుకున్నాం కదా, నీవును నీ అధికారం ఇస్తాడు మనకి విశ్వాసం వలన. విన్నారు, చాలా బాగా విన్నారు, చాలా అన్వయించుకున్నారు. ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? ఏ రోజన్నా మనల్ని మనం పరీక్షించుకున్నామా? మన విశ్వాసం ఎంత ఉన్నదో ఏ రోజన్నా సరే, ఎప్పుడైనా సరే మనం తెలుసుకున్నామా? నాకు పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం అనగానే మీ అందరికి జనరల్ గా పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసాన్ని గుర్తొచ్చే పేరే మొట్టమొదటి పేరు అబ్రహాం. విశ్వాసులకు తండ్రి కాబట్టి అబ్రహాం. ఇంకా ఇంకో 2 పేర్లు చెప్పండి. యోబు, ఓకే, కనాను స్త్రీ, ఇంకా దట్స్ ఇట్. చాలా మంది విశ్వాసం అనగానే అబ్రహాం, యోబు, ఈ ప్రతి ఒక్కరి అందరి దగ్గర నేర్చుకునేదే ఇది. నాకు ఇష్టమైనది ఎవరంటే బైబిల్లో వాక్యంలో చెప్తున్నది, రక్తస్రావ స్త్రీ కొన్ని సంవత్సరాల నుంచి బాధపడతా కూడా ఆమె ఏమనుకుందంట, ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయినా, ఆయన చూడకపోయినా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకున్న జబ్బు నయమైపోతుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి. అట్టి విశ్వాసం అలా ఉందా? అమ్మ వచ్చిందా? ప్రభు దగ్గరికి వచ్చిందా? ఆయన వస్త్ర చెంగును ముట్టుకుందా? స్వస్థపడిందా? ప్రైజ్ గాడ్.
స్వస్థపడిందిగా. కొంచెం విశ్వాసం. ఎంత విశ్వాసము? కొంచెమా? కాదండి, గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం. ఇంకొకరు శతాతి అని చెప్పేసి ఆయన కుమార్తె చనిపోతే ప్రభు దగ్గరికి వస్తాడు. ఆయన మంచి పొజిషన్ ఉన్నాడు, ఆయన పిలిచి రప్పించుకోవచ్చు. కానీ ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, నేను వెళ్ళి అడిగితే ఎంత గొప్ప విశ్వాసం ఉన్నాయి అంటే, మిగతా వాడి విశ్వాసం గొప్పదని అనటం కదా కోసమా. విశ్వాసం ఒక ఎత్తు, దాని యొక్క బరువు ఎంత చేయడానికి ఈ చిన్న మీనా విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎత్తులో ఉంది. అసలు విశ్వాసం మనం కొనసాగుతున్నామా? లేదు కొనసాగుతున్నామని చెప్పుకున్నామా? పరీక్షించుకుందామా? నేను ముగించదు, ఒక చిన్న మాట నేను ముగిస్తాను. విజయవాడలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో యజమాని, ఆయన భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఒక మగ పిల్లవాడు, 2 ఆడపిల్లలు. ప్రభు చాలా భక్తి అయింది. ఆమెగా భక్తి పురారు, బాగా భక్తి చేసేవాళ్ళు. ఆదివారం వాళ్ళు పిల్లలు. అప్పుడప్పుడు ఆయన పనిచేసే చోటకి వాళ్ళ కుమారుడిని తీసుకెళ్ళేవాడు. కుమారుడిని తీసుకెళ్తా అక్కడ ఆయన చేసే పనిని కుమారుడు ఇష్టం ఉండేవాడు. ఇది ఇలా చేస్తున్నాను, ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా వర్క్ చేస్తుంది, ఇది ఇలా పని చేస్తుంది, దీంట్లో చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు. ఒకనాడు అతను తీసుకుని పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఆ ఎయిర్ పంపులో నుంచి ఎయిర్ లీక్ అయ్యి కళ్ళల్లో పడిపోయింది. పడితే కళ్ళు మండిపోతున్నాయి. గట్టిగా అరిచాడంట. చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చారు, చూస్తే అది వాటర్ యాసిడ్. ఎవరో కావని గమనించి ఆయనకి అలా చేయటానికి అని చెప్పి ఎవరో పెట్టారు. అదే సమయానికి ఆయన వాళ్ళ కుమారుని కూడా తీసుకుని వెళ్ళాడు. కుమారుడికి అన్ని చూపిస్తా ఆ మెషిన్ దగ్గరికి వచ్చి, ఇది ఇలా వర్క్ చేస్తుంది, దీని నుంచి ఇలా స్ప్రే చేస్తుంది అని చెప్పి చూపిస్తున్నప్పుడు, ఆ స్ప్రే చేసి ఆన్ చేసినప్పుడు ఆ స్ప్రే వచ్చి ఆయన మొహం మీద, ఆయన కళ్ళల్లో, ముక్కులో, నోట్లో మొత్తం అంతా యాసిడ్ పడిపోయింది. హడావుడిగా పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు, క్లీన్ చేశారు. ఆ కుర్రవాడికి ఏం తెలియదు, సౌండ్ వచ్చింది, వెనక్కి పారిపోయాడు. మళ్ళీ గబగబా ఎవరో వచ్చి తీసుకొచ్చారు. ఆ తండ్రికి అప్పు చెప్పారు. తండ్రి చేయి పట్టుకునే ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు, కళ్ళు క్లీన్ చేశారు, తీసుకుని వచ్చారు. 3వ రోజు అతనికి కంటి ఆపరేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. జనరల్ గా యాసిడ్ పడితే మనకి ఏమైనా పని చేస్తాయి అంటారా? కాలిపోయి. కళ్ళల్లో పడితే, కళ్ళు సెన్సిటివ్ కదా, చాలా సెన్సిటివ్ కళ్ళు వస్తుందా? జనరల్ గా మనం అనుకుందాం, కళ్ళల్లో యాసిడ్ పడిందంటే కళ్ళు వస్తాయా? రాదు. డాక్టర్లు కూడా అదే అన్నారు. వారు వెళ్ళి 3వ రోజు పాపం హాస్పిటల్ తీసుకెళ్లారు. విజయవాడలో ఆ కంటి శస్త్రచికిత్స చేసే వాళ్ళలో గొప్ప డాక్టర్ ఆయన, అన్యుడు. ఆయన మాట్లాడాడంట. ఆయన సర్జరీ చేసేటప్పుడు అతనితో మాట్లాడుతున్నంట, ఏమయ్యా ఇలా జరిగింది కదా, ఎలా జరిగింది? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, దేవుడి దయ వల్ల వస్తే నీకు చూపు రావచ్చు, నాకు తెలిసినంత మటుకు రాదు అని అంటే, ఆ వ్యక్తి ఒక మాట అన్నాడంట, మీ ప్రయత్నం మీరు చేయండి, నేను నమ్ముకున్న నా దేవుడు శక్తిమంతుడు, దేనినైనా నెరవేర్చగలడని చెప్పేసి అని అన్నాడు. ఆ మాట, హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఏమంటున్నారు, జనరల్ గా అందరితో మాట్లాడినప్పుడు ఏదో ఒక పేషెంట్ చెప్తా ఉంటారు, వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తా ఉంటారు, వీళ్ళు వింటారు, వదిలేస్తారు. కానీ ఆ డాక్టర్ గారు కూడా అట్లానే వెళ్ళారు, సర్జరీ చేశారు. సర్జరీ కట్లు ఒక 5 రోజులు 15 రోజులు వచ్చారు కదా, కట్లు విప్పడానికి అతను తీసుకెళ్ళినప్పుడు అతని భార్య ఉన్నది, అందరూ కలిసి హాస్పిటల్ కట్టు తీసిన తర్వాత ముందు జనరల్ గా
మీరైతే ఎవరు చూస్తారు? ఫస్ట్ ఇద్దరు పళ్ళు లేచినట్టు ఎవరు పక్కన చూస్తారు, లేదా తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు చూస్తారు, వివాహమైన వాళ్ళు అంటే ఎవరినో చూస్తారు. ఆయన అన్నారంట, ముందు నా కళ్ళు ఓపినప్పుడు నా పరిశుద్ధ గ్రంథం ముందు నేను అది చూడాలి, అప్పుడు నా కళ్ళు వచ్చాయని టెస్ట్ చేయడానికి నేను ఆ పదవి నేను చదవాలి, చూడాలి. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఓపినప్పుడు దేవునికి మహిమ, ఆ వ్యక్తి కళ్ళు ఇప్పుడు నేను చూస్తున్నాను ఎలా చూస్తారు ఆ వ్యక్తి కళ్ళు మొహం అంతా నలైపోయినా సరే కళ్ళు దేవుడు అనుగ్రహించాడు అన్నమాట. గొప్ప విశ్వాసం ఉన్నాయండి. ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి హాస్పిటల్లో దేవుని పంపించారు. ప్రైజ్ గాడ్. అది చూసి ఆ చిన్నతనంలో నా కుర్రాడి ఏం అర్థమైందో ఏమో ఆ తండ్రిని వెంబడించాడు అన్నమాట. ఎట్లా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, దేవుడిని ఎలా గడుపుతున్నాడు, దేవుని వాక్యం ఎలా ధ్యానిస్తున్నాడు, పిల్లవాడు మొత్తం నుంచి తండ్రి రానే చేస్తే స్టార్ట్ చేశాడు. ఆ తండ్రికి ఎంత సంతోషం అండి. అతని ద్వారా కొంతమంది దేవుని దగ్గరికి వచ్చారు. ఆ రోజు కనుక ఆయనకు విశ్వాసం లేకపోతే, లేదు ఆయన కళ్ళు రాకపోతే ఆ కుర్రవాడు మీద యాక్ట్ ఉంటుంది, ఆ కుర్రవాడు ఏమయ్యేవాడో లేదు, వాళ్ళ జీవితం ఎలా ఉందో కూడా తెలియదు. ఆ తండ్రి యొక్క విశ్వాసము ఆ కుర్రవాడిని వ్యక్తిగా తీర్చిదిద్ది ఈ రోజు ముందు మాట్లాడటానికి దేవుడు సహాయం చేశాడు. పిల్లవాడు నేనే 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 ఆ పిల్లవాడు నేనే. నాకు దారి చూపించింది ఆ తండ్రి, నేను ఎలా ఉండాలా ఏంటి అన్నది. ఆయన గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నేను కూడా నా తరతరాలు కూడా నా విశ్వాసాన్ని నిలుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ మాటల్లో ఏమన్నా తప్పుంటే, ఎవరన్నా నొప్పించుంటే నన్ను దయతో మరణించండి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. దేవుడి మహిమలు కాక. ప్రతిష్ఠించబడే వ్యక్తులు తప్పిపోయి కనపడుతుంది ఇక్కడెక్కడ. జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి సంతోషకరమైనది మరియు ఆ మాట అనగానే ఈ ముసుకేసుకుని అందుకుంటున్నారు. దాదాపుగా అందరికి అర్థమైపోయింది. కనుక డబ్బాలు తీసుకొచ్చి ఉంగరం వేసి ఇక నుంచి నేను ప్రతిష్ఠుడిని, ఏ సందర్భమైన మరణమైన పిల్లలకి మీ తల్లిదండ్రులకు మీరు నేర్పించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి ప్రతిష్ఠించబడ్డ తర్వాత మరలా మారకూడదు. అలా ఉంటే నువ్వు క్రైస్తవుడివి కాలేవు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాలేదు. స్తోత్రం కలుగును గాక. ఏమో అంతేనా? ఒకసారి మాట ఇచ్చేసావంటే ఇక మాటే. అంతేగాని సందర్భాన్ని బట్టి, వేడుకను బట్టి, అకేషన్ బట్టి మారిపోతే క్రైస్తవులు కాలేదు. స్తోత్రం కలుగును గాక. నేను కూడా అంటున్నా, ఈ మాటల వల్ల ఎవరైనా మనసు నొచ్చుకుంటే దయచేసి సరి చేసుకోండి. నేను క్షమించమని ఏం అడగను. ఇది క్షమించాల్సినటువంటి విషయమే కాదు. స్తోత్రం కలుగును గాక. చక్కని మాటలు చెప్పారు. అయ్యా వందనాలు. అనుభవంతో కూడిన సాక్ష్యం. కాస్తంత మన వాళ్ళందరికీ మొదటి అనుభవం అయినప్పటికీ కాస్తంత నిదానంగా జాగ్రత్తగా అన్ని చక్కగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సేవకులు తయారు చేయడమే మన పని. ఇప్పుడు అమూల్య ఉంది, రేపు అమూల్య ఎలా ఉంటుందో ఏమో తెలియదు. కనుక దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడ్డ తర్వాత నా ఎదుటికి ఎవరైనా నిలబడినప్పుడు ఆ ఫోటో లాగే ఉండాల. ఫోటో మారిందంటే మరి సేవకుడిగా నేను ఏడుస్తా. స్తోత్రం కలుగును గాక. ఫోటో తెచ్చా, ఆ ఫోటో లాగే ఉండాలి. ఫోటో మారిందంటే కష్టం. కాస్త చిన్నవాడిని, నాకంటే పెద్దవారు ఉన్నారు, నాకంటే చిన్నవారు ఉన్నారు. ఏదైనా దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మాట్లాడతానే తప్ప అజ్మాయిషీ చేయడానికి మాత్రం రైట్స్ లేవు నాకు. దేవుని మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజు వినబడినటువంటి సత్యవాక్యం విశ్వాసం. ఏంటది? విశ్వాసం అనున్నది
ఎదుట పెట్టుకొని విశ్వసించుట కాదు, లేని దాన్ని నమ్ముటే విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఘనంగా కొట్టండి. ఇప్పుడు నువ్వు అనుకున్నావు మనసులో, ఆ చాలు, స్తోత్రం, బాగా కొట్టారు. ఇదే ఊపు గుడారాల పండగలో కూడా చూపించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సరే, మన వద్దగా మనం కూడా దేవుడిని ఆరాధిద్దాం. ఇప్పుడు లేని దాన్ని మనం చూడాలి. ఇప్పుడు లేనిది ఏంటి? నీకేది లేదు, అది ఉన్నదట్లు ఉన్నది అన్నట్లుగా నమ్మాలి. స్తోత్రం కలుగును గాక. ఆ మాట నేను ఎవరి దగ్గర అయినా, బయట క్రైస్తవుల కాని వారి దగ్గర నేను మాట్లాడాను అంటే, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఇతను పిచ్చివాడా, నూజు వీళ్ళు కొత్త పిచ్చోడు దిగాడు అంటాడు. కనుక 10th క్లాస్ పాస్ అవుతాడు మా అబ్బాయి అని ఎవరు నమ్మాలి? టీచర్ గారు నమ్మాలా లేదా? నమ్మేం చేయాలి? చక్కగా ముసుకేసుకొని ముప్పోటలు తిని హాయిగా ఉరుకుంటాడు, పాస్ అవుతాడు. కాదు కాదు, ప్రార్థన చేయాలి. సరే, విశ్వాసం మా అయ్యగారు చెప్పారు, బాగుంది. ఒకడు ఒక కుక్కను పెంచుకున్నాడంట. ఏం పెంచుకున్నాడు? కుక్కను పెంచుకుంటే యజమాని ఎక్కడికి పోతే అక్కడికి వెళ్తాడు. సరే, దాన్ని ఏమంటే పెప్పుడు కుక్క కాదు కదా, పెప్పుడు కుక్క, వీధి కుక్క, ఊర కుక్క సంబంధించి కాదు. పెప్పుడు కుక్క కాదు. అరే కుక్క. మరి అబ్రహాము కూడా విశ్వాసం ఏంటి? అనుకుంటున్న ఈ విశ్వాసం ఏంటి? రెండు తేడా ఏంటి? పెంచుకుంటేనేమో కుక్క ఇంటికి వస్తుంది, అన్నం తింటుంది, అన్నం పెట్టావు కనుక మనకు వస్తుంది. ఒక మరి నేను కానీ వీళ్ళ నాన్న రోజు బాగా తాగి, పాస్టర్ గారు వాళ్ళని తాగుతారు, బాగా ఆయన 5 గంటల ఏడుకోని బావిలో మావయ్య అని. వీళ్ళ కుక్క పేరు ఏం కుక్క? ఏం పేరు? బ్రౌనీ. బాగా గుర్తు పెట్టుకున్నారు. బ్రౌనీ వెళ్ళి తెల్లవారుసరికి వెతికి అది చేర్చి తెల్లవారు 4 గంటలకు దానికి ఏదో గుర్తొచ్చిందట. పరిగెత్తుకుంటా బావి దగ్గరికి వెళ్ళి అరుస్తుంటే 6 బయట వెళ్ళే వాళ్ళందరూ, ఈ కుక్క ఎందుకు ఆ గుంటలో వచ్చి అరుస్తుంది అని అందరూ వచ్చి చూస్తే అందులో చక్కగా నిద్రపోతూ ఉన్నాడు మా మావయ్య. స్తోత్రం చెప్పండి. ఏసైకి నిద్రపోతున్నాడు. వెంటనే అక్కడ అందరూ తీసుకొచ్చి ఏమన్నారు తెలుసా? నిజంగా ఈ కుక్క సరిపోయేవాడు, ముందు దాగిపోయింది, చచ్చిపోయేవాడు, అన్నబెట్టినందుకు యజమాని దగ్గర చూపించి. అదే శ్వాసం. అంటే తిన్న తిండికి మంచి పని చేసింది, అది విశ్వాసం. కలుగురు గాక. తిన్న తిండికి ఏం చేసింది? పనిచేసింది, నమ్మకంగా పనిచేసింది. కుక్క విశ్వాసి కాదు, కుక్క నమ్మకమైంది. గట్టిగా చప్పట్లు కొట్టు. కుక్క నమ్మకమైంది. కుక్క మనల్ని నమ్మింది. మనం అన్నం పెట్టినప్పుడు విషం పెట్టినా తినేస్తుందా? తెలియదు కదా పాపం. మీ కుక్క పేరేందమ్మా? రిజుకి మా అమ్మ టమాటాలో కానీ ఏమన్నా గబక్కనే హానికరమైంది పెడితే ఆ రిజు తినేసింది. ఎందుకు పెట్టింది? ఎవరు? తల్లి. నన్ను రోజు ఆదరించే నా తల్లే పెట్టింది, తినేసింది. కుక్క విశ్వాసానికి కుక్క కూడా ఈ లోకంలో సాధించింది. కానీ అబ్రహాము విశ్వాసం అలాంటి విశ్వాసం కాదు. కుక్క చూసి మాంసం తిని విశ్వాసం వచ్చింది. జాగ్రత్తగా వినాలి. కుక్క తిండి తిని విశ్వాసం వచ్చింది. కానీ అబ్రహాము ఏమీ లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, అరణ్యములో, ముళ్ళ తుప్పల్లో, రాళ్లల్లో, గుట్టల్లో ఎక్కడుండబట్టి అక్కడ తిండి లేకపోయినా ఉండాడు. అది దేవుని యందు విశ్వాసం. దేవుని మహిమ కలుగును గాక. విశ్వాసాలు రెండు. వీడికి విశ్వాసం లేదురా అంటే తిన్న తిండికి న్యాయం చేయలే. అసలు అబ్రహాముకి ఇంతకు ముందు ప్రభు వారు ఏం పెట్టాల? ఏ విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని విని విశ్వసించాడు. స్తోత్రం చెప్పండి. ఏ కొద్ది చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? వెరీ గుడ్. అబ్రహాముకి ఏం పెట్టరా? పాయసం పెట్టలేదు, పంచపక్ష పరవాణాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అబ్రహామును దేవుడు పిలిస్తే అబ్రహామే దేవుడిని నమ్మాడు. నమ్మిన దాన్ని బట్టి ఏ ఉన్నా లేకపోయినా నా యజమానుడు ఉన్నాడని తెలుసుకొని విశ్వసించాడు. అది విశ్వాసం. లేని దాన్ని ఉన్నది అని చెప్పి నమ్మటము, మరియు వెళ్ళమన్న దగ్గరికి ఏమీ లేకపోయినా వెళ్ళిపోవాలి. అది విశ్వాసం. అది అబ్రహాము విశ్వాసం.
కనుక విశ్వాసం ఉంచండి అక్క, విశ్వాసం ఉంచి చెల్లె, విశ్వాసం ఉంచమ్మాయి, విశ్వాసం ఉంటే చాలు. ఏ విశ్వాసం? వాక్యం మీద విశ్వాసం. స్తోత్రం చెప్పు. అంతేగాని వాక్యాన్ని కుక్కని ఒకే గాడిని కట్టేవాక, కుక్కని వాక్యాన్ని ఒకే చోట ఒకే గాడి కట్టేవాక, ఒక తాడు కట్టేవాక. కుక్క విశ్వాసం తిన్న తిండికి న్యాయం చేస్తుంది. అబ్రహాముకి దేవుడు ఏం పెట్టలా. దేవుడు అబ్రహాముకి భవిష్యత్తు చెప్పినప్పుడు ఆ పిలిచిన దేవుడు, నేను ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని, ఇతనే నిజమైన దేవుడని, నా బొమ్మల దేవుడుగా నమ్మాడు. అక్కడే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కుక్క విశ్వాసం వేరు, అబ్రహాము విశ్వాసం వేరు. కుక్క విశ్వాసం అంటే తిండికి, అబ్రహాము విశ్వాసం. కుక్క విశ్వాసం అంటున్నారు. కుక్క విశ్వాసం మనిషి విశ్వాసానికి సంబంధం లేదు. అప్పుడప్పుడు మా అమ్మ కూడా అంటా కుక్క విశ్వాసం విశ్వాసం. కుక్క విశ్వాసం మనుషుల విశ్వాసం చాచింది దేవుడి వాక్యం మీద. తెలియకపడి మాట్లాడతారు. ఈరోజు ఆ విశ్వాస వాక్యం చెప్పినటువంటి అయ్యా, విశ్వాసాలు 2 రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన విశ్వాసం దైవికమైనటువంటి విశ్వాసం, నేను నమ్ముతూ నా ప్రియమైనటువంటి దేవులారా, నిర్మించడానికి నేను ఎప్పుడు ప్రారంభించాను కనుక అదిగో ఇప్పుడు ప్రారంభిస్తాను. భయపడండి. అంత గొప్పగా చక్కగా 6 గంటల నిలబడి కన్నీటితో సాక్షి చెప్తే ఇంతకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడతాడా? అసలు ఒకటే ఊరి నా మొహమే దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. వెయిట్ చేయాలి. తనలో బాధను బయటికి కోసం కాసేపు మాట్లాడిస్తాడు. వినాలి. నిద్రపోకూడదు. నిద్రపోయి చెప్పడే మహానుభావురాలు. సరేలే, అమ్మగారు పెద్ద నవ్వకండి, వయసులో పెద్ద, అర్థం కాక. కనుక నా ప్రియమైనటువంటి నీవు పెట్టిన తిండిని నీ ఇంటిలో పని చేసేవా వేరే ఏప్పుడు అసలు నాకు మారడు, నా కొడుకు మారడు, ఈ సుధ మారడు. మేరిద్దరు గారు అనుకున్నారు ఈ పిల్ల మారడు అని. నేను అనుకున్నాను ఆయన మారు అని నేనే. మాట్లాడే ఇంటి ముందంట, ఇంటి ముందు కుక్కను పెట్టుకోవడం రైట్ అని కాదు. కాదు, మన పిల్లలకు కుక్కతో మార్చొద్దు. ఆయన స్వరూపం, ఆయన పోలిక కొట్టు గట్టిగా చెప్పడం. పిల్లలు కుక్కలకి సంబంధమే. కుక్కలైతే కుక్కలు కొడతారు కానీ మనుషులకు ఎందుకు కొడతారమ్మా? ఆయన పోలిక. ఇది మారుడు, ఎందుకు ఉద్యోగాలు ఎందుకు కట్టుకోలేవు, ఎందుకు నీకు కొనలేవు, ఎందుకు దేవుడు నీతో కలగ చేసుకో? ఎవరు నువ్వు? కుక్కవి కాదు. ఎవరు నువ్వు? నియమించబడిన ఇశ్రాయేలీయురాలివి అంటే అంటాడు. నేను నశించిపోవచ్చున్నా ఇశ్రాయేలీయుల కోసం కానీ మీ కొరకు రాలేదంటే ఆ మాత్రం తగ్గించుకోకపోతే ఇక్కడ పంచగదని అప్పుడుకప్పుడే. భారతదేశమున మా భూమి, భారతీయులందరూ నా సహోదరులు, అవిలా అపోస్తలుల చర్చిలో వాళ్ళందరూ మా అక్కలు, మా చెల్లెళ్ళు, వాళ్ళందరూ మనుషులందరూ మా అన్నలు, మా నాన్నలు, మా సక్కన కొండలు. అసలు ఎక్కడ వినయము? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మీకు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడు. కుక్కల్ని బట్టి పిల్లల్ని శపించొద్దు. పిల్లలని కాని మాటలు మాట్లాడొద్దు. కుక్క విశ్వాసం వేరే, కుక్కది విశ్వాసం అని కూడా మేము అనలేము. కుక్కది నమ్మకం. నమ్మింది, పెట్టాము, నమ్మకంగా ఉంది. స్తోత్రం చెప్పు. విశ్వాసం అనేది మనుషులకి రానా ఉండేది, కుక్కల గురించి కాదు. బైబిల్లో లేదు అలాగా. ఎంత తగ్గించుకుందో, నేను కుక్కనంటే గాని ఆట తగ్గించుకుంటే గాని యేసు ప్రభు ఆమె నిజంగా తగ్గించుకుందని దేవుడు నమ్మాడు. స్తోత్రం చెప్పండి. ఏమని? నేను కుక్కనయ్యా, కుక్క పిల్లలయ్యా అని అంటే ఆమె ఊరికి పని కోసం నటించలేదు మమ్మీ. అప్పటికప్పుడు వారికి పని జరగడానికి నటించలా.
పని గడవడం కోసం నటించలా, నిజంగానే కుక్క అనగానే దేవుడు ఆమె లోపల తొంగి ఇలా చూసి, అవును ఈమె లోపల కూడా కుక్కే అనుకుంటుందని నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. తొంగి చూశాడు, ఇలా లోపల చూశాడు. చూసి ఆహా నిజమే, లోపల కూడా కుక్కే అనుకుంటుంది, బయటికే కాదు లోపల కూడా అంత పశ్చాత్తాపం ఉందని నమ్మాడు. కనుకనే వారి కుమార్తెను బాగు చేశాడు. మరి అబ్రహాము దేవుని నమ్మాడు. ఇప్పటికీ అబ్రహాము సంతతి ఇజ్రాయేలు దేశాన్ని ఏలటం లేదా? దేవుడు విశ్వాసాన్ని లోపల చూస్తాడు, బయటికి కేకలతో ఈ విశ్వాసం రాదు. విశ్వాసం అనేది కనబడని దానికి ఛాయ. గట్టిగా చెప్పటం. ఇట్లా గమకని ఇట్లా బల్లకి వాళ్ళు ఇట్లా తొందర యాడికి పోయారు పోయిన వారు. ఇప్పుడు ఈ అబ్బాయి సొక్క మీకు కనపడతలేదా? ఒకటోసారి కనపడుతుందా లేదా? అడిగిరా సొక్క కనపడుతుంది, ఈ అబ్బాయి యొక్క గుండె కనపడుతుందా? కనబడకపోయినా గుండె ఉందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఆ గుండె ఉన్నది కనుకనే అతను బ్రతికున్నా లేదా? నీవు విశ్వసించినా విశ్వసించకపోయినా విశ్వాసం అనేది ఉందా లేదా? అవిశ్వాసం పైనుండి లోపల ఉంటుందా? నిజం చెప్పారా వాళ్ళు? అబ్రాము దేవుని నమ్మిను, అది అతనికి అంటే అతను లోపల అనిపించాడు. ఏదో తెలియ ఏదో తెలియ రోదన నా ప్రియుడా యేసయ్యా. ఆ బాట అక్కడ ఉంటాడు, అందుకే అదే పాట పాడినా పైన పడకూడదు నానా. నీ పాట ఎప్పుడైనా వచ్చి అమ్మకు తెలుసు, ఏనాడైనా కళ్ళు తెరిచి పాడతాం చూసావమ్మా? లే, పాడతాం ఎందుకు పాష ఉంటాడంటే, ఎందుకు డ్యాన్స్ చేస్తా ఉంటాడంటే ఆ పాటని లోపల నుంచి అన్వయించి పాడగలుగుతున్నా కరెక్టే. ఆ పాటకు ఏకరించగలుగుతున్నారు. స్తోత్రం చెప్పు. నోటిలో నుంచి కాదు, లోపల నుంచి రావాలి. దేవుని మహిమ కలుగును గాక. నోటి నుంచి వెళ్ళేది బహిర్భూమికి వెళ్ళింది, నోటిలో నుంచి వెళ్ళేది బహిర్భూమికి వెళ్ళింది. నోటి గుండా వచ్చేది దేవునికి మహిమ కలుగును. ఆ పలికించేదే దేవుని వాక్యం. ద బిగినింగ్ ఆఫ్ గాడ్. ఆ యందు వాక్యము, ఆ వాక్యము శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తూ ఉన్నది. గొట్ట శ్వాసం అనేది పడదు. ఒక్క కనపడింది. అన్నం పెట్టాక అన్నం పెట్టాక నమస్తే చేసింది. అన్నం పెట్టాక రెండు కళ్ళు ఇది ఎవరు మన ఎవరో ఏం పేరు దాని ఈ మాత్రం మరి మీద చూసా చక్కగా విశ్వాసం అనేది నోటితో విశ్వసిస్తున్నావా? విశ్వాసం అనేది కనబడినటువంటి ఏకైనా ఛాయ. ప్రశ్న, మేము నమ్ముతున్నాము, నోటితో కాదు హృదయపూర్వకంగా నమ్ముతున్నాము, గుండె లోతుల్లో నమ్ముతున్నాము. ఇప్పుడు రమ్మను అనవలసి ఏ లేదా విశ్వాసం? స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి పిల్లారా, ఇప్పుడు మార్చండి, నిజంగా ప్రార్థన చేయండి. నోటితో కాదు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అది విశ్వాసం. రాజశేఖర్ గారు అమ్మగారు సంఘపక్షం ఇక్కడే అర్థం చేయాలి, ప్రార్థన చేయాలి. ముయ్యాలి, కళ్ళు ముయ్యాలి.
కడుపు అందరూ కడుపు నేను తెలిసేవాడినా నేనేమైంది అదే నువ్వులే తెలిసేవాడా కడుపుయాలి పిలు లోపల నుంచి బయట వద్దు బయటకి ఎక్కదు బయట అందరూ పిలుస్తున్నారు బయటకి ఎక్కదు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నాను మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నాను మొరపెట్టు నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నాను అమ్మా జ్యోతి మా విజయ భయపడుతూ పిల్లలు కాలం అయిపోతారు ఇంతకాలం జీవితం భయం రాలా ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే భయం పెరుగుతుంది పిల్లల కోసం ఉపవాసం నిజముగా లోపలికి ఎక్కాయి పిల్లలు గెలవాలా విజయోత్సవం దేవుడి నువ్వు ఊరేగించాలా ఇదే మమ్మీ భయపడదు భయపడద్దు పిల్లలకు అన్నం పెడితే తిరుగు చేశారంటవా వాళ్ళు కుక్కలు కాదు మమ్మీ వాళ్ళు దేవుని పోలిక దేవుని స్వరూపం దేవుని జీవమాల ఉంది ఎప్పటికైనా ఆ జీవమాలలోకి తిరిగి వస్తే విశ్వాసంతో అదిగో నీ కొడుకు మాట్లాడినట్టుగా నీ కొడుకు మందిరానికి వస్తున్నట్టుగా నీ కొడుకు బైబిల్ పట్టుకున్నట్టుగా అదిగో అది చూడగలగా చూడు ఇక్కడికి నా పిల్లల్ని తీసుకొస్తాడు అన్నాడు వాళ్ళు వస్తున్నాడు నమ్మాడు నమ్మో ఎలా నమ్మంటే పై కాదు చెప్పాడు కాబట్టి కాదు నిజంగా మొరపెట్టు నిజముగా నమ్ము తొంగి చూస్తే లోపలే ఉండాలా బయట కూడా అదే ఉండాలా చేపలు కన్నీరు కావచ్చు ఇంకా నీ పట్ల మారు మనసు పొందలేదా ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్లుగా ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగా ఉన్నది? నువ్వు ఎక్కడ పడిపోయావు? ఆ విశ్వాసమే లేకపోతే అబ్రహాము దేవుని వెంబడించేవాడు కాదు. అవిశ్వాసమే లేకపోతే హానోకు దేవునితో నడిచేవాడు కాదు. అవిశ్వాసమే లేకపోతే 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉండేవారు కూడా కాదు. ఎందుకంటే 400 సంవత్సరాల తర్వాత వారు పెట్టిన మొర దేవుడు నిశ్చయముగా విన్నాడంట. ఆయన వారి కొరకు దిగి వచ్చాడంట. దేవుని మాటలు ఎన్నడూ కూడా తప్పిపోవు, మనమే తప్పిపోతూ ఉంటాం. గనుక ఈరోజు విశ్వాసం అనేది మన జీవితంలో గొప్పది, లేనిది ఉన్నట్లుగా